తెలంగాణ ఇచ్చినాక ఆ సోనియా గాంధీ తల్లి రుణం తీర్చుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఓడిపోయినా పదవులు ఇవ్వకపోయినా వాళ్ళు చేసిన త్యాగం కింద మా త్యాగం పెద్ద గొప్పది కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న వాళ్ళం ఎంతో మంది ఉన్నాం. క్షేత్రంలో నేను గ్రౌండ్కు పోతుంటే తెలుస్తున్నది జిల్లాకు ఇదే కరీంనగర్ ఉద్యమ కేంద్రం కదా. ఇదే కరీంనగర్ లో చాలా మంది మీ బాధితులు ఈ రోజు వచ్చి విన్నవించుకుంటుంటే చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇక ఆ పదాల కంటే ఎక్కువ కనీసం ప్రజల కోసం పోరాడే ప్రయత్నం అన్న చేయండి. ఈ కుయుక్తులు మానండి. ప్రజల కోసం పనిచేసే కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తున్నా. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ఇట్లా కొనసాగడానికి మరింత ఎక్కువ కార్యాచరణ తీసుకోవాలని చెప్పి పెద్దలందరికీ కూడా ఆ వారి దృష్టికి కూడా తీసుకుపోతా అని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఎందుకు లేరు? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఏర్పడాలని కోరుకున్న వాళ్ళమే తప్పితే ఒక్క నిమిషం తెలంగాణ డిమాండ్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పోరాడినని తప్పితే ఆంధ్రాకు నష్టం చేయాలని ఆంధ్రాకు వ్యతిరేకంగా ఏం లేం కదా. తెలంగాణ ఉద్యమకారులం కావచ్చు కానీ ఆంధ్ర వ్యతిరేకులం కాదు కదా. ఆంధ్రాలో కూడా ఇలా స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఏవైతే స్పెషల్ జోన్కు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు భాజపాతో తెలంగాణ ఉద్యమకారులుగా సమర్థించిన వాళ్ళం కదా మేము. మరి ఆ 9 సంవత్సరాల్లో ఆ 8 కిలోమీటర్లు తవ్వడానికి ఏం సమస్య అయింది వాళ్లకు? ఇప్పుడు ఎస్ఎల్బిసి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి. మొన్న ఏదో ప్రమాదం జరిగింది, దురదృష్టకరం. 9 సంవత్సరాల్లో వాళ్ళు తోవితే ఈ పడాగుబడి ఉంటుంది అంటారు కదా తెలంగాణలో, అది ఆ స్థితికి వచ్చి ఒకటేసారి కొలాప్స్ కాకుండా ఉండు కదా ఆ 8 సంవత్సరాలు. అప్పటికి 12 సంవత్సరాలు అయింది ఆ టన్నెల్. మరి అది ఎందుకు చేయలే? ఇదే ఇప్పుడు నేను అంటున్నా, ఈ కృష్ణా బేసిన్ లో ఏ ప్రాజెక్ట్ కట్టిండో చెప్పండి ఒకటి. ఇప్పుడు వాళ్ళు మొచ్చుమర్రిగా మల్యాల నుంచి ఇప్పుడు ఏంది హెచ్ఎన్ఎస్ కు 700 క్యూసెక్లు ఇప్పుడు తీసుకుపోతున్నారు. కనీసం 700 క్యూసెక్లు వరద వస్తే తీసుకుపోయే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా మీరు ఇప్పుడు కేఎల్ఐ గాని పాలమూరు రంగారెడ్డి గాని ఎక్కడనైనా మనం ఇప్పుడు నీళ్లు ఎత్తి పోసుకునే పరిస్థితి ఉన్నదా? భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఏదైనా ఒక్క పథకం చెప్పండి మనం ఇప్పుడు ఎత్తిపోసుకోవడానికి. వరద జలాల మీద పెద్ద చర్చ పెడుతున్నారు కదా. వరద వస్తే కిందికి పంపిస్తే నాగార్జున సాగర్ నిండిన తర్వాత ప్రకాశం బ్యారేజ్, పులిచింతల ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో పోతాయి కదా. కనీసం అట్లా పోకుండా ఉండడానికి వాళ్ళు 700 క్యూసెక్లు పోవడానికి ఇప్పుడు హెచ్ఎన్ఎస్ నుంచి తీసుకుపోతున్నారు. తెలంగాణ తీసుకుపోవాలంటే ఎక్కడి నుంచి తీసుకుపోవాలి? ఏడికెళ్ళి పెట్టాలి? ఇప్పుడు మీకు ఎస్ఎల్బిసి లేకపోయా, కల్వకుర్త లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ కాకపోయా, ఇటు పాలమూరు రంగారెడ్డి అక్కడక్కడే ఆయ. కాబట్టి ఏం చేసినట్టు మరి ఈయన కృష్ణాపట్టి మీద ఏం చేసినట్టు? గోదావరి మీద ఒక కాళేశ్వరం కడితే గోదావరి మొత్తం కొలాప్స్ అయ్యాయి. మళ్ళీ మేము నీళ్లు తెచ్చిన అపర భగీరథుడు అని చెప్పుకుంటుండే. కాబట్టి విషయం దృష్టి పెట్టలేదు కాదు. ఇప్పుడు ఇంకా ఈ గోదావరి ప్రాజెక్టుల మీద కూడా చర్చ జరుగుతుంది. అన్నిటికంటే ఎక్కువ ఇచ్చంపల్లి కూడా ఆల్టర్నేటివ్ ప్రాజెక్టు ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి. ఎందుకంటే ఇచ్చంపల్లి అయితే నల్గొండ జిల్లాకు కూడా, వరంగల్ నల్గొండ జిల్లాకు కూడా అవకాశాలు ఉన్నాయి. గతంలో కాంతనపల్లి ఇట్లా చర్చ జరిగింది. ఫీజిబిలిటీలు అన్నిటిని కూడా ఇప్పుడు రీఇటరేట్ చేస్తున్నాం. మళ్ళీ తుమ్మిడిహెట్టి కూడా అవకాశం లేకపోలేదు మళ్ళీ కట్టడానికి. కాబట్టి వారు మిడిమిడి అని ఎందుకన్నా అంటే ఆ 3 సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ కట్టడానికి పడ్డ తాపత్రయము మిగతా ప్యాకేజెస్ కూడా మల్లంపేటనో లేకపోతే కొండపోచమ్మనో లేకపోతే మలన సాగరో ఇతరాత్ర ప్యాకేజీలు కట్టడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించాలి. తవ్వకాలు తవ్వితే పైసలు వస్తాయి కాబట్టి, మిషన్లు పెడితే, మోటార్లు పెడితే పైసలు వస్తాయి కాబట్టి పెట్టిరు తప్పితే ప్రజలకు నీళ్ళు ఇచ్చేవి కావు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి మీరు ఇప్పుడు వరద కాలువ ఉంది, ఏది ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇందిరా కాలువ, మీరు ఈ రోజు శ్రీరామ్ సాగర్ నిండనియండి. ఏ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు వాటర్ లేవు, డైరెక్ట్ గా ఇదే తుంగతుర్తి సూర్యాపేటకు వస్తాయి కదా, అదే మిడ్ మానేరు నుంచి. కాబట్టి వచ్చిన 6 టీఎంసీలనే మొత్తం అంతా మాదే అని చూపించగలిగింది. కాబట్టి
ఏంది ఆ పంపులకి వెళ్ళి పైపులు రాగానే మనోళ్ళు టీవీలో మొత్తం నీళ్ళు వచ్చాయని చూపించబట్టి ఈ సమస్య వచ్చింది. ఈసారి చేస్తాం కంపల్సరీ, ఈసారి కంపల్సరీ చేస్తాం. ఏ సమస్య అయినా మమ్మల్ని ప్రశ్నించవచ్చు, నిలదీయవచ్చు. అది చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు నాకు తెలిసి 30 TMC 3 lakhs acres గత 10 సంవత్సరాల నుంచి వెసులుబాటు అయ్యేది, కనీసం 1 సంవత్సరం కష్టపడితే. ఇవాళ ఇదే ఇచ్చంపల్లి వచ్చినా కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండకు కూడా ఉపయోగం ఉన్నది. ఇచ్చంపల్లి నాగార్జున సాగర, ఇచ్చంపల్లి శ్రీశైలమ, ఇదంతా చర్చ జరుగుతుంది. మధ్య తరహా చిన్న నీటి పారుదల మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎందుకంటే భారీ ప్రాజెక్టుల మీద భారీ అంచనాలు పెట్టుకొని ఏది సినిమా ఫ్లాప్ అయినట్టు కాళేశ్వరం ఫ్లాప్ అయ్యేసరికి ఇలా మనోడు బక్కాయన కింద పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎక్కడికక్కడ ఇప్పుడు కొమరం భీం ఉన్నది, కొమరం భీం 10 TMCతో ఉన్నది. 10 TMC నిండి ఉంటే వరద వచ్చినప్పుడు మనం 30-40 TMC వరకు కూడా వాడుకోవచ్చు. కెనాల్స్ ఉంటే కెనాల్సే తీసి పెట్టడా, కడెం మీద పొంగి పొల్లింది చూపించారు కానీ కొమరం భీం నీళ్ళే కెనాల్స్ ఎందుకు తీయలేకపోయినరు. ఇట్లా శ్రీపాద ఎల్లంపల్లి ఉన్నది. శ్రీపాద ఎల్లంపల్లిని వినియోగించుకోవడం తెలిసింది కానీ శ్రీపాద ఎల్లంపల్లి టార్గెట్ ఏంది, ఎన్ రూట్లో 10 TMC హైదరాబాద్కి తీసుకురావాలనేది ఉంది. దాన్ని పక్కన పెట్టి మిషన్ భగీరథకు డైవర్ట్ చేసిండు. మిషన్ భగీరథ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో కొన్ని ప్రాంతాల్లో మీరు చూస్తున్నారు. పాత ట్యాంకులకు రంగులేసిన వాటి పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తున్నారు. కాబట్టి అబద్ధాల పునాదుల మీద పని చేయడం డెఫినెట్ గా మేము చేసే పని నిక్కచ్చిగా, ఈ ప్రభుత్వం చేసే పని భరోసా ఇచ్చే విధంగా నిజాయితీగా ఉంటుందనేది చెప్పగలను. ఒక పని చేద్దాం, ప్రభుత్వమే మేము మాట్లాడతాము, ప్రభుత్వంలో ఏం తప్పు జరిగితే వాళ్ళని విమర్శించమండి, అంతవరకు ఉన్నవండి. అది దాటిపోతే తూకిత్తా వాళ్ళతో తూకిత్తా అవుతుంది. ఇప్పుడు బూతులు మాట్లాడడంలో అందరు మాస్టర్స్ విన్నరా, ఎవరు తగ్గరు. అవతలోడు మాట్లాడితే యువతలోడు తగ్గేయడానికి అవకాశం కూడా లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేయబట్టి మాలాంటి వాళ్ళు అందరం ఇంకా సంయమనంతో ఉంటున్నాం. ఎందుకు ఉండాల్సి వస్తుందంటే మమ్మల్ని బజార్లో పోయినప్పుడు ప్రజలు అడిగినా చెప్పాలి, ఇంటలెక్చువల్స్ కలిసినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం వస్తున్నది ఇప్పుడు. థ్యాంక్ యూ.